హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బడి. ఈరోజు పారాగ్రాఫ్లోని మొదటి లైను, స్వర్గపు అప్సరస అయిన మేనక తన నవజాత శిశువును కణ్వముని ఆశ్రమం దగ్గర వదిలి వెళ్ళింది. దీంట్లో స్వర్గం అంటే మనం నార్మల్గానే యూజ్ చేస్తూ ఉంటాము, హెవెన్ అనే వర్డ్ని. హెవెన్. అప్సరస అంటే నింఫ్. అప్సరస అంటే నింఫ్. మేనక అంటే మేనక. నవజాత శిశువు, న్యూ బార్న్ బేబీ. నవజాత శిశువు, అప్పుడే పుట్టినటువంటి బేబీని నవజాత శిశువు అంటారు, న్యూ బార్న్ బేబీ. కణ్వ ముని, ముని అంటే సేజ్. ఆశ్రమం అంటే హెమిటేజ్. వదిలి వెళ్ళడం, మామూలుగా వదిలివేయడాన్ని లీవ్ అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చు అంటే, మేనక ఏ హెవెన్లీ నింఫ్ లెఫ్ట్ హర్ న్యూ బార్న్ బేబీ నియర్ ద హెమిటేజ్ ఆఫ్ సేజ్ కన్వా. ఇక్కడ చూడండి, మేనక ఏ హెవెన్లీ నింఫ్, స్వర్గపు అప్సరస. మామూలుగా హెవెన్ నింఫ్ అట్లా వాడలేం మనం, దాంట్లో కొంచెం చేంజ్ అనేది వస్తుందన్నమాట. ఏ హెవెన్లీ నింఫ్, స్వర్గానికి చెందిన. హెవెన్లీ అంటే స్వర్గానికి చెందిన, స్వర్గపు. నింఫ్ అప్సరస. ఇక్కడ మనము వదిలివేయడాన్ని లీవ్ అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ మనం సెంటెన్స్లో ఏం వాడాము? లెఫ్ట్ వాడాము. మనము సెంటెన్స్ చూసినట్లయితే, స్వర్గపు అప్సరస అయిన మేనక తన నవజాత శిశువును కణ్వముని ఆశ్రమం దగ్గర వదిలి వెళ్ళింది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, జరిగిపోయినటువంటి ఒక పనిని మనం చెప్తున్నామన్నమాట. సింపుల్ పాస్ట్లో ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్? మనకి సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అంటే V2 అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫాము, అంటే పాస్ట్ ఫాము. మనకి లీవ్కి వెర్బ్ ఫామ్స్ ఏంటి? లీవ్, లెఫ్ట్, లీవింగ్. ఇక్కడ మనకి V2 ఫామ్ అంటే ఏంటి? లెఫ్ట్. కాబట్టి ఇక్కడ మనము లెఫ్ట్ అని యూజ్ చేస్తామన్నమాట. జనరల్గా ఒక సెంటెన్స్ అంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ప్రతి దాంట్లో ఇవి ఉంటాయా అంటే ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనకిచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఒకసారి గమనించినట్లయితే, మేనక ఏ హెవెన్లీ నింఫ్ లెఫ్ట్ హర్ న్యూ బార్న్ బేబీ నియర్ ద హెమిటేజ్ ఆఫ్ సేజ్ కన్వా. దీంట్లో సబ్జెక్ట్ అంటే చర్యని, పనిని చేసేటువంటి వస్తువు లేదా వ్యక్తి. ఎవరు సబ్జెక్టు? మేనక. ఇక్కడ పని చేస్తుండేది ఎవరు అంటే మేనక అనేది ఈ సెంటెన్స్లో సబ్జెక్టు. మరి ఏం పని చేసింది ఆమె? ఏం చేసింది అంటే వదిలివేయడం అంటే లెఫ్ట్. ఇక్కడ పనిని, ఒక చర్యని మనము క్రియ అంటామన్నమాట. కాబట్టి వెర్బ్ ఏంటి ఇక్కడ? లెఫ్ట్, వదిలివేయడం. అట్లాగే ఆ పని యొక్క ఫలితము ఎవరి మీద పడుతుందో, ఆ పని యొక్క, ఆ చర్య యొక్క ఫలితాన్ని స్వీకరించే వారిని మనము ఆబ్జెక్ట్ అంటామన్నమాట. అది వస్తువు కావచ్చు, లేకపోతే వ్యక్తి కావచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ న్యూ బార్న్ బేబీ, సబ్జెక్ట్ మేనక, అట్లాగే ఆబ్జెక్ట్ న్యూ బార్న్ బేబీ, అట్లాగే వెర్బ్ వచ్చేసి లెఫ్ట్ అనమాట. పని చేసింది ఎవరు? మేనక. ఏమి పని? లెఫ్ట్, వదిలివేయడం. ఎవరిని? న్యూ బార్న్ బేబీ, తన న్యూ బార్న్ బేబీని, అప్పుడే పుట్టినటువంటి శిశువుని. కాబట్టి ఈ మూడు సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ అనమాట. మరి ఈ హెవెన్లీ నింఫ్ నియర్ ద హెమిటేజ్ ఆఫ్ సేజ్ కన్వా, ఇవన్నీ ఏంటి? మరి అడిషనల్గా ఉన్నాయి కదా, వీటన్నిటిని గ్రామటికల్గా ఏమని పిలవాలి? ఇవి ఎలా యూజ్ అవుతాయి ఒక సెంటెన్స్కి? ఎలాంటి వర్క్ చేస్తాయి ఒక సెంటెన్స్లో అంటే చూద్దాం. ఏ హెవెన్లీ నింఫ్ ద హెమిటేజ్ ఆఫ్ సేజ్ కన్వా, ఇవన్నీ కూడా ఫ్రేజెస్ అనమాట. ఫ్రేజెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిసి రావడాన్ని ఫ్రేజెస్ అంటారు. ఇవి మామూలు సెంటెన్స్ లాగా సబ్జెక్టు, వెర్బు అనేటువంటి రూల్ని ఫాలో అవ్వవు. మరి ఏం చేస్తాయి ఇవి అంటే, వీటికి ఫుల్ మీనింగ్ కూడా ఉండదు. ఇవి ఏం చేస్తాయి అంటే, ఆ సెంటెన్స్లో ఆ నౌన్ కానీ లేదంటే వెర్బ్ని కానీ డిస్క్రైబ్ చేయడానికి, లేదంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి వీటిని వాడతామన్నమాట. దీంట్లో ముందుగా ఏ హెవెన్లీ నింఫ్ అనేది ఒక ఆపోజిటివ్ ఫ్రేజ్ అనమాట. ఆపోజిటివ్ ఫ్రేజ్ అంటే ఏం లేదు, నౌన్స్ ఏవైతే ఉంటాయో, నౌన్స్ అంటే పేర్లను తెలిపే పదాలని నౌన్స్ అంటారనమాట. అవి వస్తువుల పేర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు,
లిక్విడ్స్, మెటల్స్ పేర్లు కావచ్చు, భావాలు, ఫీలింగ్స్ పేర్లు కావచ్చు, ఇట్లా పేర్లని తెలిపే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని నౌన్స్ అంటాము. అట్లాగే ఈ నౌన్స్ని రీనేమ్ చేయడానికి కానీ, లేకపోతే ఈ నౌన్స్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, డిస్క్రైబ్ చేయడానికి కానీ, అంటే వర్ణించడానికి కానీ ఈ ఆపోజిటివ్ ఫ్రేజెస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఆపోజిటివ్ ఫ్రేజెస్ అనేవి ఒక సింగిల్ నౌన్గాను ఉండొచ్చు, లేదంటే ఒక ఫ్రేజ్ అంటే 1-2 పదాలు కలిసి వచ్చైనా అది ఆ నౌన్ని కానీ నౌన్ ఫ్రేజ్ని కానీ ఇవి డిస్క్రైబ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక సింగిల్ నౌన్గా ఎలా వస్తుంది ఈ ఆపోజిటివ్ అనేది చూద్దాం. మై ఫ్రెండ్ ఏ డాక్టర్ ఈజ్ కమింగ్. మై ఫ్రెండ్ ఏ డాక్టర్ ఈజ్ కమింగ్. ఇక్కడ మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ కమింగ్ అనేది వెర్బ్. ఇక్కడ ఏ డాక్టర్ అనేది ఆబ్జెక్ట్ కాదు, దీంట్లో ఆబ్జెక్ట్ అనేది లేదు. ఏ డాక్టర్ అనేది ఏంటి, ఒక ఆపోజిటివ్. ఇది ఏం చేస్తుంది, మై ఫ్రెండ్ అనేటువంటి సబ్జెక్ట్ని, ఈ నౌన్ని ఏం చేస్తుంది అంటే రీనేమ్ చేస్తుంది అనమాట. రీనేమ్ చేయడం అంటే అదే ఇది, ఇదే అది, అంటే 2 ఈక్వల్ అని చెప్పడం అనమాట. రీనేమ్ చేయడం అంటే ఇక్కడ మై ఫ్రెండ్, డాక్టర్ అనేవాళ్ళు వేరే వేరే కాదు, ఇద్దరూ ఒకటే. ఇట్లాగా మనకి ఆ నౌన్ని, ఆ సబ్జెక్ట్ని రీనేమ్ చేస్తాయి, లేకపోతే దాని గురించి వర్ణిస్తాయి, డిస్క్రైబ్ చేస్తాయి. అట్లాంటి వాటిని ఏమంటారంటే అపోజిటివ్ అంటారనమాట. ఇది ఇక్కడ సింగిల్ వర్డ్గా వచ్చింది చూడండి. ఏ డాక్టర్ ఒక నౌన్గా వచ్చింది. ఏ డాక్టర్ అనేది ఇక్కడ ఒక నౌన్గా వచ్చింది. దట్టు అది మై ఫ్రెండ్ అనేటువంటి సబ్జెక్ట్ని రీనేమ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ డాక్టర్ అనేది అపోజిటివ్. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ప్యారిస్ ఈజ్ ఫేమస్. ఇక్కడ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అనేది సబ్జెక్టు. అట్లాగే ఈజ్ ఫేమస్, ఈజ్ అనేది వెర్బ్. ఈ ప్యారిస్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఆపోజిటివ్. ఇక్కడ చూడండి, ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అనేది సబ్జెక్ట్ కదా, దీన్ని రీనేమ్ చేస్తుందన్నమాట ఈ ప్యారిస్ అనేటువంటి ఈ నౌను, ఈ పదము. కాబట్టి ఈ ప్యారిస్ అనే దాన్ని ఏమంటామంటే ఆపోజిటివ్ అంటారనమాట. ఇక్కడ మనకి మెయిన్ సెంటెన్స్లోకి కానీ చూసినట్లయితే మనము మేనక ఏ హెవెన్లీ నింఫ్. ఇక్కడ చూడండి, ఇందాకంతా కూడా మనకి ప్యారిసు, అట్లాగే ఏ డాక్టర్ అనేటువంటి సింగిల్ వర్డ్ వచ్చిందనమాట. అంటే ఆపోజిటివ్ సింగిల్ వర్డ్గా వచ్చింది అక్కడ. కానీ ఇక్కడ చూడండి, ఏ హెవెన్లీ నింఫ్ స్వర్గపు అప్సరస, ఇక్కడ సింగిల్ వర్డ్ కాకుండా ఒక రెండు పదాలతో కలిసి వచ్చిందనమాట. అంటే ఒక ఫ్రేజ్ లాగా వచ్చిందనమాట. ఈ ఆపోజిటివ్ అనేది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆపోజిటివ్ అనేది ఒక సింగిల్ నౌన్గాను వస్తుంది, లేకపోతే నౌన్ ఫ్రేజ్గా కూడా వస్తుంది. సెంటెన్స్లో వచ్చి ఏం చేస్తుంది అంటే ఒక నౌన్ని కానీ లేకపోతే నౌన్ ఫ్రేజ్ని కానీ ఇది రీనేమ్ చేస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు అని చెప్తుంది, 2 ఈక్వల్ అని చెప్తుంది, లేకపోతే దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్ ద హెమిటేజ్ అనేది నౌన్ ఫ్రేజ్ అనమాట. హెమిటేజ్ అంటే ఆశ్రమం. అట్లాగే ఆఫ్ సేజ్ కన్వా అనేది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. ఇది కూడా ఇవి రెండు కూడా ఏం చేస్తున్నాయి, ఫ్రేజెస్ అంటే పదబంధాలు. ఈ 2 ఫ్రేజెస్ కూడా ఏం చేస్తున్నాయి అంటే దీంట్లో సబ్జెక్టు వెర్బ్ అనేటువంటి స్ట్రక్చర్ ఉండదు వీటికి. అట్లాగే ఇవి ఏం చేస్తున్నాయి ఇవి 2 కూడా అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో సెంటెన్స్లో లెఫ్ట్ అని వదిలివేయడం అని, ఆ లెఫ్ట్ అనేటువంటి వెర్బ్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇవి ఇస్తున్నాయి అనమాట. ఆ వెర్బ్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవి ఇస్తున్నాయి అనమాట ఇంకా క్లియర్గా చెప్పడానికి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ అంటే వదిలివేయడం. ఎక్కడ వదిలివేసింది, నియర్ ద హెమిటేజ్ ఆశ్రమం దగ్గర. ఎవరిది ఆశ్రమం అంటే ఆఫ్ సేజ్ కన్వా. సేజ్ అంటే ఋషి కన్వ మహర్షిది. ఆ ఋషి కన్వ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వదిలివేసింది. అంటే వెర్బ్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట ఇవి 2. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో మనము హర్, నియర్ ఇట్లాంటి వర్డ్స్ని యూజ్ చేస్తాము. ఈ నియర్ అనే దాన్ని చూసినట్లయితే మనకి ఆన్, ఇన్, ఫర్, ఆఫ్, బిసైడ్, బిహైండ్, అబౌట్, అట్లాగే నియర్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రిపోజిషన్స్ అనమాట, విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ మనం లొకేషన్ని చెప్పడానికి, ప్లేస్ని చెప్పడానికి నియర్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడాము. నియర్ అంటే దగ్గర, నియర్ ద హెమిటేజ్ అంటే ఆశ్రమం దగ్గర అని.
నెక్స్ట్ హర్ అనేటువంటి ఓడిని మనం యూజ్ చేసామన్నమాట. నార్మల్గా దీన్ని గ్రామటికల్గా మనం హర్ అనే దాన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటాము. మామూలుగా మనకి నౌన్కి బదులుగా వాడేటువంటి వాటిని ప్రొనౌన్స్ అంటారు. అంటే పేర్లకి బదులుగా మనం ఏ పదాలనైతే వాడతామో వాటిని ప్రొనౌన్స్ అంటారనమాట. సర్వనామాలు అని. ఉదాహరణకి సీత అన్నాము, ఆ పేరుకి బదులుగా మనం ఏం వాడచ్చు, షీ అని వాడచ్చు, ఆమె అనొచ్చు. కాబట్టి పేర్లకి బదులుగా మనం ఏం వాడతామో హీ, షీ, ఇట్ ఇట్లా ఏవైతే వాడతామో వాటిని ప్రొనౌన్స్ అంటారనమాట. మనం ఇక్కడ హర్ని ఏమంటున్నామంటే పొసెసివ్ ప్రొనౌన్ అంటాము. ఈ ప్రొనౌన్స్ అనేవి ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఏం చేస్తాయంటే నౌన్స్ని రీప్లేస్ చేస్తాయి. అట్లాగే ఒక ఓనర్షిప్ని, అట్లాగే బిలాంగింగ్ అనే దాన్ని ఇవి తెలియజేస్తాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్ ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. ఇవి ఓనర్షిప్ని, అంటే ఎవరు దానికి ఓనరు, అట్లాగే బిలాంగింగ్ ఎవరికి చెందింది అని చెప్పేటువంటి ఉద్దేశంలో వీటిని వాడతామన్నమాట. ఎగ్జాంపుల్ మై కార్, నా కారు, నాకు సంబంధించింది, దాని ఓనర్ నేను. యువర్ ఫోన్, నీ ఫోను. హర్ బుక్, ఆమె యొక్క బుక్కు, ఆ బుక్కు ఆమెకి చెందింది. దేర్ హౌస్, వాళ్ళ యొక్క, దాని ఓనర్స్ వాళ్ళు. అట్లాగా స్వాధీనతని, అట్లాగే ఓనర్షిప్ని తెలియజేయడానికి ఇట్లాంటి పొసెసివ్ ప్రొనౌన్స్ని వాడతారనమాట. ఈ ప్రొనౌన్స్ కొంచెం చేంజ్ అయ్యి పొసెసివ్ ప్రొనౌన్స్గా మారుతాయి. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, హిజ్, హర్, ఇట్స్, అవర్, దెయిర్ ఇట్లా మారుతాయి అన్నమాట. వీటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. సెంటెన్స్లో చూసినట్లయితే హర్ అనేది ఏం చేస్తుంది అంటే న్యూ బార్న్ బేబీ. ఆ న్యూ బార్న్ బేబీ అనే దాని యొక్క ఓనరు ఆ మేనక, ఆమె యొక్క, హర్ అంటే ఆమె యొక్క. ఇక్కడ ఆ బేబీ ఎవరికి చెందింది, ఎవరు దాని ఆ బేబీ ఓనరు, ఎవరికి చెందిన బేబీ అది అంటే మేనకాకి చెందినటువంటి బేబీ. ఇక్కడ మనము హర్ అనే దాన్ని స్వాధీనతను తెలియజేయడానికి మనం యూజ్ చేసామన్నమాట. హర్ అంటే ఆమె యొక్క. దీన్ని గ్రామటికల్గా ఏమనాలి, పొసెసివ్ ప్రొనౌన్. మనకి సెంటెన్స్ ఎలా వస్తుంది అంటే మేనక ఏ హెవెన్లీ నింఫ్ లెఫ్ట్ హర్ న్యూ బార్న్ బేబీ నియర్ ద హెమిటేజ్ ఆఫ్ సేజ్ కన్వా. ఇక్కడ మనకి మేనక లెఫ్ట్ హర్ న్యూ బార్న్ బేబీ అని కూడా అనొచ్చు. కానీ ఇంత ఏ హెవెన్లీ నింఫ్ అని, నియర్ ద హెమిటేజ్ అని, ఆఫ్ సేజ్ కన్వా, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేది ఎందుకు అంటే దీన్నే డిస్క్రిప్టివ్ మెథడ్ అంటారనమాట. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ని, ఒక పాయింట్ని మనం కళ్ళకు కట్టినట్టు, ఇప్పుడు ఇక్కడ మనం మేనక అన్నప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఏ హెవెన్లీ నింఫ్ అన్నప్పుడు ఓహో అప్సరస, అప్సరస అంటే ఆ అందము, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి అన్నమాట. హెమిటేజ్, నియర్ ద హెమిటేజ్, ఆ ఆశ్రమము, ఆ ఎన్వైర్మెంట్, ఇట్లా ఇవన్నీ డిస్క్రిప్టివ్ మెథడ్ అంటారనమాట. దీన్ని ఇంకా కళ్ళకు కట్టినట్టుగా మనకి విజువలైజ్ చేస్తాయన్నమాట ఈ లాంగ్వేజ్ అనేది. ఇవి స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ, అట్లాగే మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ని మంచిగా అర్థం చేసుకునేదానికి ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ లైన్ చూసినట్లయితే ఆ ఆడ శిశువును ఋషి దత్తత తీసుకున్నాడు మరియు శకుంతల అని పేరు పెట్టాడు. ఇక్కడ కొన్ని మీనింగ్స్ చూసినట్లయితే మనం ఆడ శిశువు అంటే బేబీ గర్ల్, ఋషి అంటే సేజ్, దత్తత తీసుకోవడం అంటే అడాప్ట్ చేసుకోవడము అని. అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం. దీన్ని మనము ఏ టెన్స్లో ఉందో దాన్ని బట్టి ఆ వెర్బ్ ఫామ్ని మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పేరు పెట్టడం అంటే నేమ్. పేరు పెట్టడాన్ని నేమింగ్ అంటారనమాట. ఇప్పుడు దీనికి వెర్బ్ ఫామ్ చూసినట్లయితే నేమ్, నేమ్డ్, నేమింగ్. దీన్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేయొచ్చు ఈ సెంటెన్స్ని అంటే ద బేబీ గర్ల్ వాజ్ అడాప్టెడ్ బై ది సేజ్ అండ్ వాజ్ నేమ్డ్ శకుంతల. ఈ సెంటెన్స్ని బాగా గమనించినట్లయితే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ అంటే ఋషి పాపని దత్తత తీసుకున్నాడు మరియు శకుంతల అని పేరు పెట్టాడు. ఇట్లా ఒక పని జరిగినటువంటి ఒక పనిని చెప్తున్నాం అన్నమాట మనం. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి, అడాప్టెడ్, వాజ్, బై, వాజ్, నేమ్డ్. ఇక్కడ వాజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ప్లస్ V3ని వాడాము, ప్లస్ బై అని ఉంది. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ అండ్ తర్వాత వాజ్ అని వచ్చింది, నేమ్డ్ అని వచ్చింది. అంటే వాజ్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వచ్చి ప్లస్ V3 వచ్చిందనమాట. ఇవి రెండు కూడా ఎక్కడ కనిపిస్తాయి మనకి అంటే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుందంటే మనకి ప్యాసివ్ వాయిస్లో ఇది కనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి స్ట్రక్చరు మనము
సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అంటే సబ్జెక్ట్ ఉంటుంది, V2 అంటే వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ని వాడతాము, అట్లాగే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో తీసుకున్నట్లయితే ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ద సేజ్ అడాప్టెడ్ ది బేబీ గర్ల్ అండ్ నేమ్డ్ హర్ శకుంతల అని ఉంటుందన్నమాట. మామూలుగా యాక్టివ్ వాయిస్లో చెప్పినట్లయితే ఇక్కడ చూడండి, ద సేజ్ అనేది సబ్జెక్ట్, అడాప్టెడ్ అడాప్టింగ్, దీంట్లో V2 ఫామ్ వచ్చేసి అడాప్టెడ్, సబ్జెక్టు ప్లస్ ఇక్కడ V2 ఫామ్ వచ్చింది అడాప్టెడ్ అని. అట్లాగే ద బేబీ గర్ల్ ఇది ఆబ్జెక్టు, సబ్జెక్టు వెర్బ్ V2 ఫామ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది ఏ టెన్స్లో ఉంటుంది ఇలాంటి స్ట్రక్చర్ మనకంటే సింపుల్ పాస్ట్. నెక్స్ట్ అండ్ నేమ్డ్ హర్ శకుంతల, మరియు ఆమెకి, నేమ్డ్ హర్ ఆమెకి, నేమ్డ్ ఇక్కడ నేమ్డ్ నేమింగ్, ఇక్కడ కూడా V2 ఫామ్ తీసుకున్నాము. అంటే ఆమెకి పేరు పెట్టాడు ఏమని, శకుంతల అని. కాబట్టి ఇది కూడా ఏంటి, సబ్జెక్టు ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఉందన్నమాట. ముందు సెంటెన్స్లో మనం ఏం చేసాము, ద సేజ్ అని చెప్పి సబ్జెక్ట్ని వాడాము. ఇది ఒకే సెంటెన్స్లో మళ్ళీ మనం అండ తర్వాత కూడా ద సేజ్ నేమ్డ్ హర్ శకుంతల అని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఆల్రెడీ ఒకసారి ఆ సెంటెన్స్లో మనము సబ్జెక్ట్ గురించి చెప్పాం కాబట్టి ఇక్కడ రిపిటీషన్ అనేది అవసరం లేదు. అందుకని మళ్ళీ మనం ఇక్కడ ద సేజ్ నేమ్డ్ హర్ శకుంతల అని వాడలేదు. ఇండైరెక్ట్గా అక్కడ ద సేజ్ అని ఉన్నట్టే, అదే అక్కడ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ ఇక్కడ మనం మళ్ళీ యూజ్ చేయలేదు. ఇక్కడ నేమ్డ్ అనేది వెర్బు, హర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఈ శకుంతల ఇదంతా కూడా కాంప్లిమెంట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఏంటి, మనకి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ అనేది ఉంది. వెర్బు V2 ఫామ్ నేమ్డ్ అని వచ్చింది. కాబట్టి ఇది కూడా దేంట్లో ఉందంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఈ సెంటెన్స్ని బాగా గమనించినట్లయితే ఇది ఎలాంటి సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటారు దీన్ని. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చిన్న విషయమే అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అనమాట. ఇంతకు ముందు లైన్లో మనం ఏం చేసాము అంటే ఫ్రేజ్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే క్లాజ్ అనమాట. ఫ్రేజ్కి క్లాజ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లోనూ పదాలు కలిసి వస్తాయన్నమాట. పదాలు అక్కడ కలిసి ఉంటాయి, ఇక్కడ కలిసి ఉంటాయి. కాకపోతే ఫ్రేజ్లో సబ్జెక్టు వెర్బు అనేటువంటి ఫార్ములాని ఫ్రేజెస్ ఫాలో అవ్వవు. కానీ క్లాజ్లో మనకి సబ్జెక్టు వెర్బు అనేటువంటి ఫార్ములా అనేవి ఫాలో అవుతాయి. అక్కడ ఫ్రేజెస్కి కంప్లీట్ మీనింగ్ ఉండదు, ఇక్కడ క్లాజ్కి కంప్లీట్ మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సబ్జెక్టు వెర్బు అనేటువంటి ఫార్ములానైతే ఈ క్లాజులు ఫాలో అవుతాయన్నమాట. ఈ క్లాజులో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే దాంట్లో సబ్జెక్టు వెర్బు ఉంటుంది, అట్లాగే ఫుల్ మీనింగ్ని కలిగి ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ని కలిగి ఉంటుంది అనమాట. అట్లాగే డిపెండెంట్ క్లాజ్ అంటే దీంట్లో సబ్జెక్టు వెర్బు ఉంటాయి కానీ ఫుల్ మీనింగ్ని కలిగి ఉండవు. ఇవి తన ఫుల్ మీనింగ్ కోసం, కంప్లీట్ మీనింగ్ కోసం పక్క సెంటెన్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. ఏ సెంటెన్స్లో అయితే, ఏ వాక్యంలో అయితే 2 ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయో, అంటే 2 ఫుల్ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ కలిగినటువంటి వాక్యాంశాలు, క్లాజులు ఉంటాయో, ఆ రెండింటిని అండ్, బట్, ఆర్ ఇలాంటి కంజంక్షన్స్తో మనం యాడ్ చేస్తామో దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ కూడా ద బేబీ గర్ల్ వాజ్ అడాప్టెడ్ బై ది సేజ్ అండ్ వాజ్ నేమ్డ్ శకుంతల అనేది కూడా ఏంటి అంటే కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట. దీంట్లో 2 క్లాజులు ఉన్నాయి, 2 వాక్యాంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే ద బేబీ గర్ల్ వాజ్ అడాప్టెడ్ బై ది సేజ్, ఇంకోటి ఏంటంటే వాజ్ నేమ్డ్ శకుంతల. ఈ రెండింటిని మనము అండ్ అనేటువంటి కంజంక్షన్తో కలిపామన్నమాట ఇక్కడ. కాబట్టి 2 ఇండిపెండెంట్ క్లాజులు ఉన్నాయి, కంప్లీట్ మీనింగ్స్ ఉన్నటువంటి వాక్యాంశాలు ఉన్నాయి. ఆ 2 వాక్యాంశాలు మనము అండ్ అనేటువంటి కంజంక్షన్తో కలిపాం కాబట్టి దీన్ని మనం గ్రామటికల్గా కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. ఇది బాగా గమనించినట్లయితే మనము ద సేజ్ అడాప్టెడ్ ది బేబీ గర్ల్, సేజ్ బేబీ గర్ల్ని అడాప్ట్ చేసుకున్నాడు, ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఉంది. నేమ్డ్ హర్ శకుంతల,
ఆమెకి శకుంతల అని పేరు పెట్టాడు. ఇక్కడ రెండిటికి కూడా కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే, ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఈ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉండేటువంటి సెంటెన్సెస్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, ఆబ్జెక్టు ప్లస్ వాజ్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అనమాట. ఏం లేదు, ఆ సెంటెన్స్లో ఉండేటువంటి సబ్జెక్ట్ని మనము లాస్ట్కి తీసుకుపోతాము, లాస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తాము. ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చాము కదా, మరి ఈ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వాజ్ పెట్టాలి, ప్లూరల్ అయితే వర్ పెట్టాలి. ఇక్కడ మనము సింపుల్ పాస్ట్లో యాక్టివ్ వాయిస్లో V2 ఫామ్ ఉంటుంది, వెర్బ్ యొక్క ఫాస్ట్ టెన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే V3 ఫామ్ని వాడతామన్నమాట. వెర్బ్ని V3లోకి మార్చుకుంటాము, అంటే పాస్ట్ పార్టిసిపుల్లోకి మార్చుకుంటాము. ప్లస్ ముందుండేటువంటి సబ్జెక్ట్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాము కదా, ఆ సబ్జెక్ట్కి ముందు బైని వాడతాము. ఓకేనా? అంటే ఇంకొకసారి చూసినట్లయితే సబ్జెక్ట్ అనేది లాస్ట్కి పోతుంది, లాస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వాజా వర్రా అనేదాన్ని వాడతాము. సింగులర్ అయితే వాజు, ప్లూరల్ అయితే వర్ర. ఇక్కడ V2లో ఉండేదాన్ని V3లోకి మార్చుకుంటాము, వెర్బ్ని బై అనేదాన్ని యాడ్ చేస్తాము, అంతే. ఇక్కడ చూడండి, ద సేజ్ అడాప్టెడ్ ది బేబీ గర్ల్ అనే దాంట్లో ఆ సబ్జెక్ట్ ఏంటి, ద సేజ్. దీన్ని లాస్ట్కి తీసుకుపోతాము, దాని ముందు బై పెడతాము, బై ది సేజ్ అని. ఇక్కడ లాస్ట్లో ఉండేటువంటి ద బేబీ గర్ల్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తాము. ఈ బేబీ గర్ల్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వాడతాము, ద బేబీ గర్ల్ వాజ్. ఇక్కడ అడాప్ట్ అనే దానికి మనం వెర్బ్ ఫామ్స్ చూసుకోవాలి. అడాప్ట్, అడాప్టెడ్, అడాప్టెడ్, అడాప్టింగ్. ఇక్కడ V2 ఫాము అడాప్టెడే, V3 ఫామ్ కూడా అడాప్టెడే కాబట్టి అడాప్టెడ్ అనే దాన్ని తీసుకుంటాం, V3 ఫామ్ని తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఉంది కదా దీంట్లోనే, అండ్ నేమ్డ్ హర్ శకుంతల అని. దీన్ని కూడా మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలన్నమాట. అండ్ అనేది కామన్ అట్లనే వస్తుంది. ఇక్కడ నేమ్డ్ హర్ శకుంతల అన్నాము. ఇక్కడ సబ్జెక్ట్ అనేది తెలియాలి కదా మనకి. ఇండైరెక్ట్గా ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటి, ద సేజ్ అనేది సబ్జెక్ట్ అనమాట. ఇది లాస్ట్కి వెళ్తుంది, ఇది ఆప్షనల్, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు అనమాట. మనము ప్యాసివ్ వాయిస్లో ఎక్కువగా దేన్ని స్ట్రెస్ చేస్తాము అంటే, డూయర్ కంటే కూడా ప్యాసివ్ వాయిస్లో మనము రిసీవర్ యొక్క యాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి అక్కడ కూడా దీన్ని పెట్టచ్చు, పెట్టకపోవచ్చు అనమాట. దీన్ని మనం ఎట్లా మార్చచ్చు ప్యాసివ్ వాయిస్లోకి అంటే, ఇక్కడ చూడండి, వాజ్ నేమ్డ్ శకుంతల అని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ పెట్టాలి కదా పాస్ట్ టెన్స్లో. మనకి సబ్జెక్ట్ అనేది లాస్ట్కి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్కి వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఏంటి ఆబ్జెక్టు అంటే నేమ్డ్ హర్ శకుంతల. ఇక్కడ హర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, నేమ్డ్ అనేది వెర్బ్. హర్ అంటే ఇండైరెక్ట్గా ఎవరని, శకుంతల అని. శకుంతల అనే ఆమె సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాము. ఇక్కడ ఇండైరెక్ట్గా ద బేబీ గర్ల్ వాజ్ అని ఉంటుంది అనమాట. ద బేబీ గర్ల్ వాజ్, ద బేబీ గర్ల్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాము. ఇక్కడ V3 ఫామ్ తీసుకోవాలన్నమాట. నేము, నేముడు, నేముడు. నేముడు అనేది V3 ఫామ్ తీసుకున్నాము, శకుంతల. ఆ కాంప్లిమెంట్ అట్లాగే వచ్చేసింది. అండ్ వాజ్ నేముడు శకుంతల అని ఇక్కడ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. మొత్తానికి మన సెంటెన్స్, మెయిన్ సెంటెన్స్, ద బేబీ గర్ల్ వాజ్ అడాప్టెడ్ బై ది సేజ్ అండ్ వాజ్ నేమ్డ్ శకుంతల. ఇక్కడ వాజ్కి ముందు ఇండైరెక్ట్గా ఏమున్నట్టు, శకుంతల, ద బేబీ గర్ల్ అని ఉన్నట్టు అనమాట ఇండైరెక్ట్గా. ఆల్రెడీ మనం ఈ సెంటెన్స్లో ద బేబీ గర్ల్ వాజ్ అడాప్టెడ్ బై ది సేజ్ అండ్ మళ్ళీ ఇక్కడ ద బేబీ గర్ల్ వాజ్ నేమ్డ్ శకుంతల అని పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇండైరెక్ట్గా అక్కడ ద బేబీ గర్ల్ అని ఉన్నట్టే. బేబీ గర్ల్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాము, V3 ఫామ్ వాడాము, నేమ్డ్ అని శకుంతల అనే దాని కాంప్లిమెంట్ అలాగే వచ్చిందనమాట. ఇక్కడ బై ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, సేజ్ కన్వా అని పెట్టచ్చు, పెట్టకపోవచ్చు అనమాట. ఇక్కడ మనకి డూయర్ ఇంపార్టెంట్ కాదు ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా. ఇక్కడ మనకి రిసీవర్ యొక్క యాక్షన్ అనమాట. ఇక్కడ ఆయన అడాప్ట్ చేసుకున్నాడు, ఆయన ఎంత దయగలిగిన వాడు అని మనము చెప్పడం లేదు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు డూయర్కి. ఇక్కడ ఏం ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నామంటే, ఆ శకుంతల అనే ఆమె, ఆ బేబీ గర్ల్ అడాప్ట్ చేసుకోబడింది, తల్లిదండ్రులు లేరు, చిన్న వయసులోనే అడాప్ట్ చేసుకోబడింది అనేటువంటి ఆ స్థితిని మనం హైలైట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్యాసివ్ వాయిస్ని ఇక్కడ యూజ్ చేశారనమాట. డూయర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లయితే, అంటే కర్తకి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నట్లయితే మనము యాక్టివ్ వాయిస్లో మాట్లాడతాము సెంటెన్సెస్. అట్లా కాకుండా డూయర్ కంటే కూడా
మనకి రిసీవర్ యొక్క యాక్షన్ ఇంపార్టెంట్ అయితే ఆ రిసీవర్ యొక్క ఆ స్వీకరించే పర్సన్ యొక్క చర్యని స్వీకరించేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ చర్య యొక్క ఫలితం ఎవరి మీద పడుతుందో దాన్ని మనం ఎక్కువ హైలైట్ చేయాలన్న సెంటెన్సెస్లో మనము ఈ ప్యాసివ్ వాయిస్ని వాడతామన్నమాట. మొత్తానికి ఈ సెంటెన్స్ అనేది ఒక కాంపౌండ్ సెంటెన్సు, అంటే 2 క్లాజులు వాడారు, 2 కూడా ఇండిపెండెంట్ క్లాజెస్ అండ్ అనేటువంటి కంజంక్షన్తో కలిపాము కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్సు. అట్లాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అట్లాగే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎందుకని ప్యాసివ్ వాయిస్లో వాడారు అంటే డూయర్ కంటే కూడా రిసీవర్ యొక్క యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయబడిందన్నమాట. థర్డ్ లైన్ చూసినట్లయితే శకుంతల పక్షుల చేత చుట్టుముట్టబడి ఉండడం వలన లేదా రక్షించబడడం వలన శకుంతల అనే పేరు వచ్చింది. శకుంతల పక్షులు అంటే శకుంతల బర్డ్స్, చుట్టుముట్టడము అంటే సరౌండెడ్, నెక్స్ట్ పేరు అంటే నేమ్. దీన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అంటే ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ సరౌండెడ్ బై ది శకుంతల బర్డ్స్. ఇది ట్రాన్స్లేట్ చేయడం అయితే ఈజీయే, కానీ దీన్ని మనం ఖచ్చితంగా ఇది ఎందుకు ఇలా వచ్చింది, ఈ సెంటెన్స్ ఎందుకు ఇలా ఉంది అని తెలుసుకోవాలంటే గ్రామటికల్గా దీన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, సరౌండెడ్ V3 ఫామ్ బై బై అని వచ్చిందనమాట. ఇది చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని. అంటే ఇక్కడ డూయర్ పని చేసేవాడి కంటే రిసీవర్ యొక్క యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయబడుతుంది అనమాట. బై చేత అని ఉంటేనే మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, అలాగే వాయిస్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ ఉందన్నమాట. దీన్ని మనము ఈజీగా అర్థం చేసుకోవాలంటే దీని యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ పాస్ట్ యాక్టివ్ వాయిస్లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. దీని ప్రకారం ఈ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే యాక్టివ్ వాయిస్లో శకుంతల బర్డ్స్ సరౌండెడ్ ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ శకుంతల బర్డ్స్ సరౌండెడ్ ద ప్లేస్ అనేది ఒక క్లాజ్, అట్లాగే వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ అనేది ఇంకొక క్లాజ్ అనమాట. ఒకటేమో ఇండిపెండెంట్ క్లాజ్ ఫుల్ మీనింగ్ ఉంది, ఇంకొక దానికేమో ఫుల్ మీనింగ్ లేదనమాట. అది డిపెండెంట్ క్లాజ్ అనమాట. అంటే దాని మీనింగ్ కోసం పక్కదాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ శకుంతల బర్డ్స్ సరౌండెడ్ ద ప్లేస్, దీనికి ఫుల్ మీనింగ్ ఉంది. శకుంతల పక్షులు ఆ ప్లేస్ని చుట్టుముట్టాయి, దీనికి ఫుల్ మీనింగ్ ఉంది. ఇది ఇండిపెండెంట్ క్లాస్. వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్, ఎక్కడైతే ఈ శకుంతల అనేటువంటి పేరుని కనిపెట్టబడిందో, ఫౌండ్ అంటే కనిపెట్టడమో, ఐడెంటిఫై చేయడమో, స్థాపించడమో, కనుక్కోవడమో, ఇట్లాంటివి మీనింగ్స్ వస్తాయన్నమాట. దీంట్లో వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్, ఎక్కడైతే ఈ శకుంతల అనేటువంటి పేరుని కనుక్కోబడిందో, పెట్టబడిందో, దేనివల్ల అట్లా ఇదంతా కూడా ఏంటంటే దీని మీనింగ్ ఎక్కడైతే అంటున్నామంటే దీనికి ఫుల్ మీనింగ్ లేదు. ఇది దాని ఫుల్ మీనింగ్ కోసం పక్క క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అంటాం అనమాట. దీన్ని గ్రామటికల్గా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అంటే ఒక మెయిన్ క్లాజు, ఒక డిపెండెంట్ క్లాజు ఉంది. మెయిన్ క్లాస్కి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, అలాగే డిపెండెంట్ క్లాస్కి కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. ఇది దాని కంప్లీట్ మీనింగ్ కోసము పక్క క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి అంటే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. శకుంతల బర్డ్స్ సరౌండెడ్ ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్, ఇది యాక్టివ్ వాయిస్ అనమాట ఒరిజినల్గా. శకుంతల బర్డ్స్ అనేది సబ్జెక్టు, సరౌండెడ్ సరౌండింగ్, ఇక్కడ మనం V2 ఫామ్ తీసుకున్నాం. సరౌండెడ్ శకుంతల బర్డ్స్ సరౌండెడ్, ఇది V2 ఫాము ప్లస్ ద ప్లేస్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్, ఇదంతా కూడా ఏంటి అంటే డిపెండెంట్ క్లాజ్ అనమాట. వేర్ అనేటువంటి రిలేటివ్ అడ్వర్బు దీన్ని మెయిన్ సెంటెన్స్తో కలపడానికి ప్రయత్నిస్తోంది. వేర్ అనేది గ్రామటికల్గా రిలేటివ్ అడ్వర్బ్ అనమాట. ఇది ఈ డిపెండెంట్ క్లాజ్తో ఇండిపెండెంట్ క్లాజ్ని కలపడానికి ఇక్కడ యూజ్ చేసామన్నమాట. కాబట్టి ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ ఇదంతా కూడా మనం ఆబ్జెక్ట్ కిందకి తీసుకోవచ్చు అనమాట. మొత్తానికి సెంటెన్సు సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ అట్లాగే యాక్టివ్ వాయిస్ అనమాట. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండే వాక్యాలని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్కి స్ట్రక్చర్ ఏంటి అంటే
ఆబ్జెక్టు ప్లస్ వాజ్ కానీ వర్ కానీ వాడతాము, ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. అంటే ఏం లేదు, సబ్జెక్ట్ లాస్ట్కి వెళ్తుంది, ఆబ్జెక్టు ముందుకు వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వాజ్ వాడతాము, ప్లూరల్ అయితే వర్ వాడతాము. వెర్బ్ని V3లోకి మార్చుకుంటాము. అట్లాగే మనము లాస్ట్కి తీసుకెళ్ళాం కదా సబ్జెక్ట్, దానికి ముందు బై వస్తుంది. మనం సెంటెన్స్ చూసినట్లయితే శకుంతల బర్డ్స్ అనేది సబ్జెక్ట్ అనమాట, ఇది లాస్ట్కి వెళ్తుంది. సరౌండెడ్, దీని వెర్బ్ ఫామ్స్ సరౌండ్, సరౌండెడ్, సరౌండెడ్, సరౌండింగ్. ఇక్కడ V3 కూడా మనకి సరౌండెడే కాబట్టి సరౌండెడ్ అనే వెర్బ్ ఫామ్ని మనం V3ని తీసుకుంటాం అనమాట. ఆబ్జెక్ట్ ఏంటి సెంటెన్స్లో? ద ప్లేస్ అనేది ఆబ్జెక్ట్. ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ అనేటువంటి ఈ లాస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ని మనం ముందుకు తీసుకెళ్తాం ప్యాసివ్ వాయిస్లో. ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్, ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట. ఇది సింగులరా ప్లూరలా? సింగులర్. ద ప్లేస్ అంటున్నాం, ఆ ప్లేసు. ఇది సింగులర్ కాబట్టి మనం వాజ్ వాడాం, పక్కన ఆబ్జెక్ట్కి పక్కన వాజ్ వాడాం. ఇది ఇక్కడ వరకు ఎట్లా వస్తుంది? ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ వాజ్ ఇదంతా ఈ ఆబ్జెక్ట్ అంతా సింగులర్ కాబట్టి వాజ్ వాడాము. నెక్స్ట్ వెర్బ్ని V3లోకి మార్చుకోవాలి. సరౌండెడ్ అని ఉంది, ఇది V3లో కూడా అలాగే ఉంటుంది, సరౌండెడ్. నెక్స్ట్ శకుంతల బర్డ్స్ అనేటువంటి సబ్జెక్ట్ని లాస్ట్కి తీసుకుపోవాలి, దానికి ముందు బై ఉంటుంది, బై శకుంతల బర్డ్స్. కాబట్టి ఈ సెంటెన్సు యాక్టివ్ వాయిస్లో ఉండే ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు ఎలా మారుతుందంటే ద ప్లేస్ వేర్ ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ వాజ్ సరౌండెడ్ బై శకుంతల బర్డ్స్ అని వస్తుందన్నమాట. మనం ఇక్కడ మనకిచ్చినటువంటి పారాగ్రాఫ్లో ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో మనం ద ప్లేస్ వేర్ ఇది వాడలేదన్నమాట. ఇది పెట్టినా పెట్టచ్చు, లేకపోతే పెట్టకపోయినా కూడా సేమ్ మీనింగ్ వస్తుందన్నమాట. సరౌండెడ్ అంటే చుట్టుముట్టబడి ఉండడం, చుట్టుముట్టబడి ఉండడం అనేది ఒక ప్లేస్ని అక్కడ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ద ప్లేస్ వేర్ అనేది పెట్టచ్చు, పెట్టకపోయినా కూడా మీనింగ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎలా పెట్టామో సెంటెన్స్, ద నేమ్ శకుంతల వాజ్ ఫౌండ్ సరౌండెడ్ బై ది శకుంతల బర్డ్స్ అని మనము వాడామన్నమాట. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, సింపుల్ పాస్ట్ ఇలా ఉంది. ఈ సెంటెన్స్ అనేది మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. శకుంతల తన బాల్యం మొత్తాన్ని కణ్వ మహర్షి సంరక్షణలో గడిపింది మరియు తన చుట్టూ ఉన్న జంతువులను జాగ్రత్తగా చూసుకోవడంలో ఆనందించింది. దీన్ని మనము ఇంగ్లీష్లోకి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అంటే శకుంతల స్పెంట్ హర్ ఎంటైర్ చైల్డ్హుడ్ అండర్ ద కేర్ ఆఫ్ కన్వా అండ్ ఎంజాయిడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది యానిమల్స్ అరౌండ్ హర్. ఈ సెంటెన్స్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. అంటే దీంట్లో 2 క్లాజులు ఉన్నాయి. క్లాజ్ అంటే వాక్యాంశము, 2 వాక్యాంశాలు ఉన్నాయి, 2 క్లాజులు ఉన్నాయి. 2 కూడా ఇండిపెండెంట్ క్లాజులు. అంటే ఏది కూడా ఒకదాని మీనింగ్ కోసం ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వడం లేదు. రెండిటికి కంప్లీట్ మీనింగ్ ఉంది. 2 కూడా ఇండిపెండెంట్ క్లాజెస్. అండ్ అనేటువంటి కంజంక్షన్స్తో ఈ రెండింటిని కనెక్ట్ చేశారు కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ టెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి స్పెంట్, ఎంజాయిడ్ అనేటువంటి వెర్బ్స్ని కంప్లీటెడ్ యాక్షన్స్ అని తెలిపేటువంటి వెర్బ్ ఫామ్స్ని అక్కడ యూజ్ చేస్తున్నారనమాట. అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. అట్లాగే ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ మనము డూయర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి శకుంతల స్పెంట్ హర్ ఎంటైర్ చైల్డ్హుడ్ అండర్ ద కేర్ ఆఫ్ కన్వా అనేది ఒక క్లాజ్ అనమాట. నెక్స్ట్ ఎంజాయిడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది యానిమల్స్ అరౌండ్ హర్, ఇది ఒక క్లాజ్ అనమాట. రెండిటికి కూడా ఇండివిజువల్గా కంప్లీట్ మీనింగ్ ఉంది. ఇక్కడ శకుంతల తన మొత్తం బాల్యాన్నంతటినీ కూడా కణ్వ మహర్షి సంరక్షణలో గడిపింది, దానికి ఫుల్ మీనింగ్ ఉంది. అట్లాగే ఎంజాయిడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది యానిమల్స్ అరౌండ్ హర్, తన చుట్టూ ఉండేటువంటి జంతువులని జాగ్రత్తగా చూసుకోవడంలో ఆనందించింది, దీనికి కూడా మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది. కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ చూడండి శకుంతల సబ్జెక్టు, స్పెంట్ అంటే ఇక్కడ చూడండి స్పెంట్ స్పెండింగ్ వెర్బ్ యొక్క V2 ఫామ్ని వాడారు. హర్ ఎంటైర్ చైల్డ్హుడ్ ఇది ఆబ్జెక్ట్ అనమాట. సబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది దేంట్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉందన్నమాట ఈ సెంటెన్స్. ఇక్కడ చూడండి అండర్ ద కేర్ ఆఫ్ కన్వా, ఇదంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. నెక్స్ట్ అండ్ మరియు
ఇక్కడ ఎంజాయిడ్ అని డైరెక్ట్గా వాడేసామన్నమాట. ఎంజాయిడ్ అనేది V2 వెర్బ్. టేకింగ్ కేర్ ఆఫ్ ది యానిమల్స్ అరౌండ్ హర్, ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట. కానీ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ పెట్టలా మళ్ళీ. ఎందుకనంటే అదంతా ఒకే సెంటెన్స్ కదా, కాంపౌండ్ సెంటెన్స్ అన్నాం. ఆల్రెడీ మనం ఆడ సబ్జెక్ట్ని ముందు లైన్లో వాడాము. శకుంతల స్పెంట్ హర్ ఎంటైర్ చైల్డ్హుడ్ అండర్ ద కేర్ ఆఫ్ కన్వా అని. మళ్ళీ ఇక్కడ అండ్ శకుంతల ఎంజాయిడ్ టేకింగ్ కేర్ ఆఫ్ అని మళ్ళీ సబ్జెక్ట్ని ఇక్కడ వాడాల్సినటువంటి అవసరం లేదనమాట. ఆడ ఇండైరెక్ట్గా శకుంతల అనేదే సబ్జెక్ట్ అనమాట. అట్లాగే ఎంజాయిడ్ అనేటువంటి V2 ఫామ్ని వాడాము. ఎంజాయ్, ఎంజాయిడ్, ఎంజాయిడ్, ఎంజాయింగ్. ఇక్కడ ఎంజాయిడ్ అనేటువంటి V2 ఫామ్ని వాడామన్నమాట. టేకింగ్ కేర్ ఆఫ్ ద యానిమల్స్ అరౌండ్ హర్, ఇదంతా కూడా ఆబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే జెరండ్ ఫ్రేజ్ అని కూడా అంటారనమాట దీన్ని. కాబట్టి ఇది కూడా ఏంటి, సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. అట్లాగే ఇది యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఇక్కడ బై అని చెప్పి మనము రిసీవర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇక్కడ మనము డూయర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఆమె ఎంజాయ్ చేసింది, చుట్టూ ఉండేటువంటి జంతువులతో గడిపింది, ఆమె అతని సంరక్షణలో ఉండింది అని చెప్పి మనం ఇక్కడ డూయర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, శకుంతలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, సబ్జెక్ట్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్, సింపుల్ పాస్ట్, కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ లాస్ట్ లైన్ చూసినట్లయితే, త్వరలోనే ఆమె ఒక అందమైన కన్యగా ఎదిగింది. సూన్ షీ గ్రూ ఇంటూ ఏ బ్యూటిఫుల్ మెయిడెన్. ఇది టెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. అట్లాగే యాక్టివ్ వాయిస్. ఇక్కడ చూడండి, సూన్ అనేది ఏంటి అంటే అడ్వెర్బ్ అనమాట. అడ్వెర్బ్ అంటే క్రియా విశేషణము. ఈ సూన్ అనేటువంటి ఈ వర్డ్ ఏం చేస్తుందంటే గ్రూ అన్నాము కదా, GREW గ్రూ. ఈ గ్రూ అంటే ఎదిగింది అని. ఈ క్రియ యొక్క స్పెషాలిటీని చెప్తుందనమాట. ఈ క్రియని మోడిఫై చేస్తుందన్నమాట సూన్ అనేటువంటి అడ్వెర్బ్. అంటే ఆమె త్వరగా ఎదిగిందా, లేకపోతే నిదానంగా ఎదిగిందా, లేకపోతే కొన్ని సంవత్సరాలకు ఎదిగిందా, అట్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తుంది అనమాట వెర్బ్ గురించి. అంటే వెర్బ్ యొక్క స్పెషాలిటీని చెప్తుంది అనమాట, ఎలా జరిగింది ఆ పని అని. కాబట్టి ఈ సూన్ అనేది వెర్బ్ యొక్క స్పెషాలిటీ చెప్తుంది కాబట్టి, వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి, వెర్బ్ని వివరిస్తుంది కాబట్టి దీన్ని మనము అడ్వెర్బ్ అంటాం అనమాట. అంటే క్రియా విశేషణము. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మనకి షీ అనేది సబ్జెక్టు, గ్రూ అనేది వెర్బ్ అనమాట, V2 అనమాట. గ్రో, గ్రూ, గ్రోన్, గ్రోయింగ్, దీంట్లో V2 వచ్చిందనమాట గ్రూ. బ్యూటిఫుల్ మెయిడెన్, ఇదంతా కూడా ఏంటి అంటే ఒక నౌన్ ఫ్రేజ్ అనమాట. ఏంటిది, నౌన్ ఫ్రేజ్. ఇట్లా మనకి సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఒక ఫ్రేజ్ వచ్చింది. ఇక్కడ V2 ఉంది కాబట్టి మనం దీన్ని ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. మెయిడెన్ అంటే కన్య అని, బ్యూటిఫుల్ అంటే అందమైన, గ్రూ అంటే ఎదిగింది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.